హాయ్, దిస్ ఇస్ చందు. సో ఈ వీడియోలో నా మోస్ట్ ఫేవరెట్ పర్చేజ్ అయిన నా బైక్ గురించి, దాని ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా బైక్ నేమ్ యమహా R15 వెర్షన్ 3.0. దీన్ని 2018 అక్టోబర్లో పర్చేస్ చేశాను. దీన్ని నా ట్రైనింగ్ అయిపోయిన వెంటనే పర్చేస్ చేయడానికి వెళ్ళాను. అయితే లిటరల్లీ ఒక 30,000, జస్ట్ 30,000 బ్యాంక్లో బ్యాలెన్స్ తీసుకొని వెళ్ళిపోయాను అక్కడికి. అసలు ఎలా పర్చేస్ చేస్తారో ఏంటి అనేది ఐడియా లేదు. ఈవెన్ ఈ బైక్లో నేను రెడ్ కలర్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. బట్ సమ్హౌ నాకు ఆ షోరూంలో రెడ్ బైక్ లేదు అన్నారు అండ్ బ్లూ బైక్ అనిపించింది. ఎందుకో చాలా బాగా అనిపించింది. సో ఎలా మేనేజ్ చేశాను ఇప్పటికీ నాకు తెలియదు. మేబీ ఎలా మేనేజ్ ఎప్పుడూ చేయలేను. నేను మనీని ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి అక్కడక్కడ మేనేజ్ చేసి ఫైనల్లీ మార్నింగ్ వెళ్ళాను, ఈవినింగ్ బైక్ తీసుకొచ్చేసాను. సో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఇది. దీనికోసం దగ్గర దగ్గర 2 నెలలు ఏ బైక్ తీసుకోవాలి, ప్రీమియంకి వెళ్ళాలా లేదా లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్ళాలా. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ సుజుకి సిక్సర్ ఉంది, జిక్సర్ సారీ. ఆ బైక్ బాగుంటుంది, బట్ స్టిల్ అది ప్రీమియం ఫీల్ ఉండదు. కొన్ని బుల్లెట్ అది తీసుకుందామంటే మన పర్సనాలిటీకి వర్కౌట్ అవ్వదు. సో R15 అయితే చాలా ప్రీమియం అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనిపించింది. బట్ సమ్హౌ డెస్టినీ ఈ బైక్ తీసుకున్నాను. నేను చాలామందికి చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ బైక్లో మీరు నిమ్మకాయ కూడా తీసుకురాలేరు. బట్ స్టిల్ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ బైక్. ఎందుకంటే ఇందులో లైక్ స్పోర్ట్స్ బైక్ ఈజీగా దేనికన్నా గుద్దేస్తుంది, ఏమన్నా అయితే డ్యామేజ్ అయిపోతుంది, ఆ టైప్ వైబ్ వస్తుంది దీన్ని చూసినప్పుడు. బట్ 2018లో కొన్నాను, ఇప్పటికి లిటరల్లీ 7 years అయిపోయింది. బట్ నన్ను చూస్తున్నారు కదా, నన్ను సేఫ్గా ఉంచింది. బైక్ ఎంత సేఫ్ అనేది దీనికంటే వేరే ప్రూఫ్ ఏమి ఉండదు. అండ్ చాలా లాంగ్ జర్నీస్ కూడా చేశాను. చెన్నై టు వైజాగ్ అండ్ చెన్నై టు బెంగళూరు చాలా జర్నీస్ చేశాను. సో అన్నిట్లో కూడా నాకు తోడు ఉంది. ఇప్పుడు లిటరల్లీ నాకు తెలిసి ఇప్పుడు ఒక ఎంత 72,062 కిలోమీటర్స్ రన్ చేశాను. సో మోర్ దెన్ ఏ బైక్, ఇట్స్ లైక్ మై బ్రదర్. ఇప్పుడు కూడా హ్యాండ్ ఇవ్వలేదు, మేబీ ఫ్యూచర్లో హ్యాండ్ ఇవ్వచ్చేమో. బట్ స్టిల్ ఈ 7 years నాకు ఇచ్చిన సపోర్ట్కి ఐల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు మై బ్రదర్. యాక్చువల్లీ దీనికి నేను పెట్టిన నేమ్ బీస్ట్, స్టార్టింగ్లో బీస్ట్ అని పిలిచాను. సో చాలామందికి నచ్చింది కూడా నేను. అండ్ ఇది ఇందులో ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ రైడ్ చేసే కొద్దీ మన బైక్ పోస్చర్ని బట్టి, డ్రైవ్ చేసే పోస్చర్ని బట్టి ఏదర్ నడుము నొప్పో, లేదంటే వేలు నొప్పులు, లేదంటే షోల్డర్స్ నొప్పులు, ఏదో ఒక నొప్పి వస్తూ ఉంటుంది. అండ్ నేను కూడా ఫేస్ చేశాను. బట్ స్టిల్ అది ఒక వ్యసనం, అదొక ఎడిక్షన్. బైక్ అనేది అందరికీ కోరుకుంటుంది. సో పెయిన్స్ అవి వచ్చాయి, బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్. నేను ఇప్పుడు R15 రీసెంట్గా చాలా వెర్షన్స్ వచ్చాయి. R15 వెర్షన్ 1, 2 దే ఆర్ గుడ్, 3 సూపర్, 4 అంత నచ్చలేదు నాకు పెద్దగా. సో ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ బైక్. ఈ బైక్ పర్చేస్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1.6 lakhs అయింది. అండ్ నాకు తెలిసి 1.6 lakhs దీని మెయింటెనెన్స్కి నేను పర్చేస్ చేస్తుంటాను ఇప్పటికీ. బైక్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ మ్యాన్ ఫీల్ నాకు ఇప్పటికీ లైక్ అది చాలా ఫ్యాసినేటింగ్ అనిపించే థింగ్ ఏంటంటే, ఇది ఈ ఊర్లో ఎల్మంచిలో పర్చేస్ చేసిన బైక్స్లో లైక్ సెకండ్ ఆర్ థర్డ్ బైక్. ఒక పర్సన్ అయితే ఒకసారి వచ్చి నేను సెల్ఫీ తీసుకుంటాను అనుకున్నారు. అతను ఇదేదో సూపర్ బైక్ అనేసుకున్నారు. కాదు, బట్ ఆ టైంకి ఇది లైక్ ఇట్ వాజ్ లైక్ సూపర్ బైక్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరూ చూస్తుంటారు, అబ్బా బైక్ భలే ఉందని చెప్పి. మీరు చూస్తూ ఉంటే అస్సలు క్లీన్ చేయలేదు, ఫుల్ మట్టి. బట్ ఫీల్, ఇచ్చే ఫీల్ మీకు ఇందులోనే రాదు. ఇది 2 సార్లు పడింది బాగా. లక్కీలీ నా వల్ల కాదు, ఒకసారి మా తమ్ముడి చేతిలో, ఒకసారి మా ఫ్రెండ్ చేతిలో. సో కొన్ని డ్యామేజెస్ అయ్యాయి. బట్ స్టిల్
ఇట్స్ వర్త్ ఇట్. ఎన్నిసార్లు వర్త్ అంటున్నాను అంటే మీరు ఆలోచించుకోవచ్చు. నేను రూపాయి ఖర్చు పెట్టాలంటే లైక్ ఒక 10-20 సార్లు ఆలోచించేస్తాను. అలాంటిది ఇంత ఖర్చు చేసి వర్త్ ఇట్ అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు పర్చేస్ R15, I would blindly suggest to just purchase directly. Don't think of anything else. No other options for this. It's similar to machine కదా, సో ఇట్స్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఎ హ్యూమన్. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇందులో పార్ట్స్ రీప్లేసబుల్, మనిషిలో పార్ట్స్ రీప్లేసబుల్ కాదు. సో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ దీన్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసి ఎంత బాగా హ్యాండిల్ చేస్తే ఇది లిటరల్లీ అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ అంత మంచి లైఫ్ ఉంటుంది దీనికి. లైక్ వేరే ఎవరైనా ఎలా చేస్తారో తెలియదు. అంటే నేను చాలామంది నాకు సజెస్ట్ చేశారు బైక్ క్లీన్ చేయరా బాబు ఎప్పుడు మట్టిగానే ఉంటుందని. నేను ఎక్స్టర్నల్లీ దీనికి పెద్దగా క్లీన్ చేయించుకోవచ్చు ఎక్కువ, బట్ దీన్ని ఇప్పుడు కూడా లైక్ టైర్స్లో ఎయిర్ అంటే చాలామంది ఫిల్ చేయించాను నేను గమనించాను, బట్ నేను ఎప్పుడు కూడా టైర్స్లో ఎయిర్ ఫిల్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్యూయల్ చాలామంది లైక్ రిజర్వ్ అనేది ఒక ఇండికేషన్. రిజర్వ్ వచ్చింది అంటే మనం ఫిల్ చేసుకోవాలి అని అర్థం. అండ్ అలా చేసుకుంటే బైక్ కూడా ఫ్యూయల్ పంప్స్ అవి పాడవకుండా ఉంటాయి. సో నేను 99% ఆఫ్ మై ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రిజర్వ్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ మనం వాడేస్తారు. ఏదో పర్లేదులే ఏమైపోద్ది అన్నట్టు. బట్ నేను దీన్ని ఎప్పుడు అలా మిస్టేక్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% రిజర్వ్కి వచ్చింది అంటే వచ్చే ముందే లైక్ నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఫ్యూల్ నింపుకుంటాను. అండ్ ఇది మైలేజ్ చాలా వేరీ అవుతూ వస్తుంటుంది నేను నడిపే యావరేజ్ స్పీడ్ని బట్టి. నేను ఒక 70స్లో డ్రైవ్ చేస్తే నాకు ఒక ఈజీలీ ఒక 35-40 వస్తుంది. అండ్ 70s నుంచి పెరిగే కొద్దీ ఇంకా అలా మైలేజ్ తగ్గుతూ వెళ్తుంది. ఇందులో నాకు నచ్చింది VVA, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇంజిన్ RPM లైక్ 7500 క్రాస్ అవుతుందో దీంట్లో ఇంజెక్ట్ అయ్యే ఫ్యూయల్ కొంచెం దాని అమౌంట్ పెరుగుతుంది. అప్పుడు ఎగ్జాస్ట్ నుంచి వచ్చే సౌండ్ కూడా మీకు వేరీ అవుతుంది. నేను బుల్లెట్ నడిపాను, ఇది నడిపాను, స్కూటీ అన్ని ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ నడిపాను. లాంగ్ జర్నీలో ఎప్పుడైనా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చే టైమ్స్లో ఒక యావరేజ్గా ఒక 100 దాటి ఉండేది స్పీడ్. బట్ నేను చెప్తే ఏదో అతిశయోక్తిలా ఉంటుంది, కానీ ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ సంథింగ్, అంత స్మూత్ ఉండేది. దీన్ని నేను లైక్ చాలా బాగా ఉండకపోవచ్చు, బట్ చాలా మంది కంటే బాగా చూసుకున్నా ఫీల్ అవుతున్నాను. సో ఇన్ ఇయర్స్ అయినా దీని లుక్స్ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ ఇంకా వేరీ అవ్వకుండానే ఉన్నాయి. సో ఐ లవ్ మై బైక్. సో దిస్ ఈజ్ మై బీస్ట్. ఈ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్, దీన్ని కూడా పర్చేస్ చేశాను. ఈ మధ్యలో లోగో చాలామంది అడుగుతారు అనుకున్నాను, బట్ నో వన్ ఆస్క్డ్. నాకు కామిక్స్లో బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ మూవీ పెద్దగా నచ్చలేదు, బట్ లోగో చాలా నచ్చింది. సో దట్స్ వై. యాక్చువల్లీ కలర్ బ్లూతో సైడ్ ఉండే బ్లూతో మ్యాచింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను ఉండింది తీసుకుంది నరకంలో. అక్కడ లాంగ్వేజ్ అర్థం కాదు, అండ్ అర్థమైనా సరే అది సరిగ్గా చేయరు. సో సమ్ కలర్ మిస్ మ్యాచెస్ దేర్. బైక్ అనగానే ఇంకా దాన్ని ఏదో చప్రీ బైక్ లాగా అలా అద్దం పీకేసి ఇలా అద్దం పీకేసి వెనకాల మడ్ గేర్లు పీకేసి. బట్ మిర్రర్ నేను చాలా హెవీగా యూజ్ చేస్తాను డ్రైవింగ్. మీరు చూడవచ్చు ఈవెన్ టైర్స్ కూడా టైర్ థ్రెడ్ అరిగింది అంటే ఇంకా డెఫినెట్లీ చేంజ్ చేస్తాను. చాలాసార్లు లైక్ మనీ ఇష్యూస్ ఉంటాయి, బట్ స్టిల్ సమ్హౌ ఐ విల్ మేనేజ్ మనీ అండ్ లిటరల్లీ చేంజ్ ఎవ్రీథింగ్. ఐ విల్ చెక్ దిస్ చైన్ టైట్నెస్. చూడండి బ్యాక్ సైడ్ టైర్ కూడా థ్రెడ్. And this is how my bike looks from the rear side. So if I have to describe my bike in just one word, it's just awesome. It's a beast. So this is the shortest explanation I can give of my bike. చాలా న్యాచురల్గా లైక్ నా ఎమోషన్స్ అన్నీ లైక్ ఎక్స్ప్రెస్ అయ్యేలాగా దీన్ని చెప్పడానికి ట్రై చేశాను. ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. ఆడియో అనేది నేను పెట్టిన లైక్ 3-4 వీడియోస్లో చాలా మేజర్ కంప్లైంట్. సో మీరు చూసేసి ఉంటారు ఇది ఆల్రెడీ.
సో ఇదొక చిన్న అటెంప్ట్ నా ఆడియో కొంచెం వినిపించడానికి. హోప్ యూ లైక్ ఇట్. సో నచ్చితే ప్రతిసారి చెప్పేది, బట్ స్టిల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. కొంచెం చూడండి, మాటలు నచ్చుతాయని నా నమ్మకం. చాలా ఈజియెస్ట్ థింగ్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.